మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే చాలా 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 నేను వస్తా మీ దగ్గరికి. ఒకసారి నరసింహరావు గారు మాట్లాడాలి. అసలు నేను వస్తా మీ దగ్గరికి వస్తా. నరసింహరావు గారు మాట్లాడాలి. నరసింహరావు గారు చూశారు కదా, అంటే రీజనల్ పార్టీస్లో ఈ స్వామి భక్త పరాయణత్వానికి చరమగీతం పాడాలని చెప్పేసి చంద్రబాబు గారు ఒక గురజాడప్పారావు, ఒక కందుకూరి వీరేశలింగం పంతుల మాదిరి ఒక సంస్కరణ ఒకటి తీసుకొచ్చారు ఆయన. దాన్ని సభ్య సమాజంగా పౌర సమాజంగా మనం వెల్కమ్ చేయాలి. అక్రాస్ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడుతున్నా. సరే, ఆయన హరే కృష్ణ హరే రామ అంటే కేసులు పోతాయా లేకపోతే నేరాలు తగ్గుతాయంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి వాళ్ళని ఇస్కాన్ వాళ్ళని పిలిచి మాట్లాడుకుందాం. అది వదిలేసి ముందర వ్యక్తి పూజ తోటి మొదలైన పార్టీలోంచి వ్యక్తి పూజ అనే అంశాన్ని తరిమేయటానికి ఆయన తీసుకున్న చర్యల్ని మీరు స్వాగతిస్తారా లేదా? వాసందేవర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వ్యక్తి పూజ అనేది మంచిది కాదని గతంలోని మీరు గమనించే ఉంటారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారే ఆయన పాదాలకు నమస్కారం పెడితే ఆయన తిరిగి ఎదుటి వ్యక్తికి పాదాలకు నమస్కారం పెట్టారు. అదేవిధంగా తర్వాత ఎవరైనా సరే మీటింగుల్లో ఆయన పాదాలకు నమస్కారం పెడుతుంటే వద్దని వారిస్తూ, మీరు నాకు పాదాలకు నమస్కారం పెట్టొద్దు, మీ ఆత్మగౌరవాన్ని కించపరచుకోవద్దని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. దాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఆయన కూడా అదే విధంగా, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, నరేంద్ర మోదీ గారితో కలిసి తిరుగుతున్నారు, ఆయన కూడా మీ యొక్క పాద పూజలు అవి వద్దు, నాయకులకి కాలదండాలు పెట్టొద్దు, తల్లిదండ్రులకి గురువులకి ఆచార్యులకి పెట్టండి తప్ప ఇలా మీ స్వభావాన్ని కించపరచుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా శుభపరిణామం. మనం నాయకులకి మనకి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేసుకోవాలి తప్ప వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి మన యొక్క ఆత్మాభిమాన్ని తగ్గించుకోకూడదు అనేది చెప్పడం చాలా మంచి శుభపరిణామం అండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. ఇటీవలే కేంద్రం నుంచి ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు వచ్చి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కేంద్రంలో కనీసం వాళ్ళు అడగని పరిస్థితి. ఒక్క నిమిషం నరసింహరావు గారు, జరగదు అని చెప్పలా, ఆందోళన పడకండి, 2 నెలలు సమయం తీసుకుందాం, ఈ లోపల సాధ్యాసాధ్యాలన్నీ చూద్దాం, పరిష్కరించే దిశగా అడుగులు వేద్దామని చెప్పారు. డోంట్ గివ్ ఏ బ్లాంకెట్ స్టేట్మెంట్. మీరు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వకండి. జరగదు అని చెప్పలేదు ఆయన. జరిగే ప్రసక్తే లేదని చెప్పలేదు. నేను అన్ని పరిశీలించాను, నివేదిక ఇస్తాను, 2 నెలల వ్యవధానం తీసుకుందాం అని అన్నారు. సో మనం వెయిట్ చేద్దాం. మనం తొందరపడి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఏమంటే బేసిక్ గా నరసింహరావు గారు ఒక్క నిమిషం బేసిక్ గా డిజిన్వెస్ట్మెంట్ అనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీకి లోబడి పని చేయాలని చెప్పేసి చాలా గట్టిగా మీ క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్లో అందరికన్నా ఎక్కువగా చాలా పట్టుబట్టేది నిర్మలా సీతారామన్ గారు. పొరుగు రాష్ట్రమే ఆమె ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఆంధ్ర అనే పదం కనపడకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకుంటారు. దానికి ఆ పేరు కనపడకూడదు ఆవిడకు. అలాగే దీనికి సంబంధించిన ఒక ఏది గొప్ప ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కూడా బయట ఎక్కడ పబ్లిక్లోకి చర్చకు రాకూడదు. సో ఆవిడ శాయశక్తిలో కృషి చేస్తున్నారు. మనం తొందరపడి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వటం? వెయిట్ చేద్దాం, 2 నెలలు వెయిట్ చేద్దాం. విశాఖపట్నం వచ్చినప్పుడు మేము కూడా కేంద్ర మంత్రి వారు నిర్మలా సీతారామన్ గారికి మేము కూడా తెలియజేయడం జరిగిందండి. గతంలో 2 ఏళ్ల నుంచి మేమంతా అదే నేను చెప్పా కదా, ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఆవిడ. ఆంధ్ర బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ మార్చడం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉంది, ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఉంది ఆవిడకి. అందువల్ల ప్రత్యేకమైన ప్రేమని మళ్ళీ మనం వేరే సందర్భంలో ప్రస్తావన చేద్దాం. నేననేది ఏంటంటే, ఇప్పుడు తాజాగా కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కక్ష సాధింపు రాజకీయాలుగా చూడాలా, లేకపోతే ఇంతకుముందు ఈ దూకుడుగా వెళ్ళిన వైసీపీ మంత్రుల్లో ఎమ్మెల్యేలో వాళ్ళ మీద తీసుకుంటున్న చర్యలు వీటిని ఎలా చూస్తుంది బీజేపీ? కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వైఎస్ఆర్సీపీకి ఎన్డీఏ కూటమికి తేడా ఏముందండి? వాళ్ళు కక్ష సాధింపు చేశారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కక్ష సాధింపు చర్యలు ఎవరు కూడా పాల్పడవద్దు. ఏమైనా వాళ్ళు తప్పు చేస్తే, అధికారులు కానీ వైసీపీ వాళ్ళు కానీ తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి తప్ప మీరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇటువంటి దుందుడు చర్యలకు పాల్పడొద్దని చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి కార్యకర్తలకు కూడా. ఇది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ఒక సీఎం గారు, మంత్రులే అలా చెప్తే ఖచ్చితంగా కార్యకర్తలు, నాయకులు అందరూ వింటారు. లేదంటే వాళ్ళు కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే మరి రాష్ట్రంలో అల్లర్లు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క
ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఏవైతే ఫ్రైడే వస్తే చాలండి, ఏ ఏ ఏరియాలో ఏ ఇల్లు కూలిపోతుందో తెలియదు. శుక్రవారం, శనివారం, ఆదివారం పూట రాత్రులు 200 మంది పోలీసులు తీసుకొని ఇల్లు కూల్చేసేవారు. అలాంటి పరిస్థితుల నుంచి నేడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అన్ని రంగాల వాళ్ళు కూడా చాలా సంతోషంగా తిరిగి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారస్తులు భయపడిపోయేవారు. వాళ్ళు అడిగిన మామూలు ఇవ్వకపోయినా, వాళ్ళు చెప్పినటువంటి పార్టీల్లో మారకపోయినా, వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వకపోయినా శుక్రవారం పూట బుల్డోజర్ వచ్చి మా బిల్డింగ్ కొట్టేస్తుంది, లేదంటే వాళ్ళు లేఅవుట్లు కొట్టేస్తారు అని భయపడిపోయి వ్యాపారస్తులంతా పక్క రాష్ట్రాలకు, అటు తెలంగాణకి ఇటు కర్ణాటకకి పారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడంతో అందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి మీద నాయకత్వంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్నో పరిశ్రమలు వస్తాయి, నిధులు వస్తాయి. సరే, కానీ నామినేటెడ్ పదవుల విషయంలో ఒక నిమిషం అండి, బీజేపీకి ఇంకా ఏమి మీ వాటా ఇంకా మొదలైనట్లేదు. జనసేన అయితే పట్టుబట్టి ఆ టీడీపీ ఒకటి తీసుకుంటే జనసేన రెండోది తీసుకుంటుంది. మీరు ఇంకా ఏమి పట్టుబట్టట్లేదు, మీకు ఇంకా మేము కూడా అడిగామండి, మేము కూడా అడగడం జరిగింది. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టారు. నిన్న కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నెల రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, వార్డు స్థాయి నుంచి నాయకుల లిస్టులన్నీ రప్పించుకొని ఎన్నికల్లో పార్టీ కోసం ఎవరైతే 3 పార్టీల్లో నిజాయితీగా పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి తగిన గుర్తింపు ఇస్తామని చెప్పడం జరిగింది. రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్ళాం. బాలకోటే గారు, ఇందాక మీరు ఏదో చెప్పాలనుకున్నారు, కరెక్ట్గా లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో ప్రస్తావన చేయాలనుకున్నారు, సరే ఇంకా కంప్లీట్ కాలేదని. ఇప్పుడు చెప్పండి. వాసుదేవ్ గారు ప్రజల్ని మరి పరిశీలిస్తారండి. లక్ష్మణరావు గారు మాట్లాడే ముందు